సో నవీన్ గారు నేను చాలా సార్లు అంటే నేను తక్కువ చూస్తాను జబర్దస్త్. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి మీరు మీకు మిమ్మల్ని ఇదేంటి? నాకు ఉన్న పేర్లు చాలా ఉన్నాయి మేడం, కానీ ఒక పేరు కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఒక పేరు స్టాండర్డ్ అయిపోయింది. నేను 95లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. 95 ఓకే. 96లో సినిమా లేదు, దొరకలేదు, స్ట్రగ్లింగే. 97 నుంచి నాకు జుట్టు నవీన్ అని పేరు. ఫుల్ లాంగ్ హెయిర్, ఇంతవరకు ఉండేది హెయిర్, స్టైలిష్గా లుక్ ఉండేది. అప్పుడు జుట్టు నవీన్ అందరికి కూడా, ఈ రోజు కూడా చాలా మొబైల్స్లో జుట్టు నవీన్ అని ఉంటుంది. ఆ తర్వాత నా జుట్టు ఊడిపోయింది, ఏదో ఇక సినిమా స్ట్రగుల్స్లో గడ్డం పెరిగింది. తర్వాత చిన్నగా గడ్డం నవీన్ మొదలైంది. జబర్దస్త్ పోయిన తర్వాత మా మేడం రోజా గారు పెట్టిన పేర్లు చాలా ఉన్నాయి. నథింగ్ నవీన్ అని ఒక స్కిట్లో లత్కోర్ ఉంటుంది, లత్కోర్ నవీన్ అని వస్తుంది, నాటి నవీన్ అని వచ్చింది. అట్లా అన్ని పేర్లు వచ్చి ఫైనల్గా నాకు మా ఇంటి సొంత ఇంటి పేరు అయితే నవీన్ ఇటిక. అది పాపం ఎవరు పలుకుతలేరు, ఒక పాస్పోర్టు అండ్ ఆధార్ కార్డులో తప్ప ఇంకా బయట ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది గడ్డం నవీన్. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇంకో పేరు కూడా జూనియర్ రాఘవేంద్ర రావు అని విన్నా. గ్రేట్ మేడం, అది అయితే నిజంగా నేను నా లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్. జూనియర్ రాఘవేంద్రరావు అలా కనబడము, ఆయనలాగా నేను చేయడం, గురుగారు లాగా, నాకు చాలా హ్యాపీ మేడం. ఆ పేరు కూడా ఉంది. సో మీరు హ్యాపీ ఆ పేరు వచ్చినందుకు? చాలా హ్యాపీ మేడం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ పేరు వల్లనే నాకు చాలా ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ చాలా వస్తున్నాయండి. సో ఆయన పాత్రలో ఏమన్నా నడవాలనుకుంటున్నారా? డైరెక్షన్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ మేడం, డైరెక్షన్ అనేది చాలా పెద్ద వర్క్ మేడం. అది చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి వర్క్, అండ్ దాన్ని చేయాల్సిన వాళ్ళే చేయాలి. మనం ఎవరు పడితే అలా చేస్తే చండాలంగా ఉంటుంది. చాలా పెద్ద వర్క్ మేడం అది. సో మరి మీరు జబర్దస్త్ ఏమో ఫుల్ కామెడీ, ఈ సినిమాలనేమో మరి విలన్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తారా మేడం? యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్లో, ఆ తర్వాత హెంచ్మెన్కి వెళ్ళిపోయాను, టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయినా. తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అద్రే అభి గారు. ఆయన వల్లనే జబర్దస్త్ రావడం, జబర్దస్త్లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అద్రే అభి గారి వల్లనే. 2013 నుంచి జర్నీ ఉంది, 400 ఎపిసోడ్స్ వరకు చేశాను. తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్ కార్తిక్, వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికే పోతుంది మేడం. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం. సో ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఓ విలన్ గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నది మేడం. ఎందుకంటే మీరు అలాగే ఇట్లా గడ్డము ఇదంతా ఉంది కదా మీకు, సో విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటారా? నేను అనుకుంటా విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని, చూద్దాం మేడం ఎట్లా అవుతుందో అట్లా. సో మీరు జబర్దస్త్ టీమ్ అందరూ బయట కూడా కలుస్తారా? ఓన్లీ సెట్స్ లోనే కలుస్తారా? బయట ఎలా ఉంటారు మీరు అందరూ? మాక్సిమం అయితే మేడం మేము సెట్స్ లో ఎక్కువ కలుస్తాము, బయట తక్కువ. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అందరు గ్యాదర్ అయి మాట్లాడుకుంటాం. మీ నంబర్ మేడం, కలిస్తే మాత్రం నవ్వులు అట్లా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు కదా, అందరు కామెడీ చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఫుల్ పొట్ట చెక్కలు అయిపోతాయండి. అంత బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది మేము అందరం కలిస్తే. మీకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎట్లా మేడం? ఎవరు క్లోజ్ ఫ్రెండ్? అరే ఏదైనా ఉంటే తనకు కాల్ చేయాలా, తనని అడగాలి, ఆర్ ఎల్స్ షేర్ చేసుకోవాలి మీకు వచ్చిన ఆపర్చునిటీస్, అలా ఎవరన్నా క్లోజ్? నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. మన రేస్ గురం, ధ్రువ, సైరా నరసింహన్, ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు. ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం, ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే. చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఆయనతో షేర్ చేసుకుంటా, ఆయనది ఏమైనా ఉంటే చూసుకుంటా. ఇక చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కమెడియన్ అండ్ హీరో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ మేడం, ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం. సో మేమిద్దరం ఏంటంటే ఇష్టమైన సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చింది శ్రేయ గారిది. ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్ లో ఉన్నాము ఇద్దరము. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా నవ్వేవాడిని, ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు మిస్ అయిపోయినా, ఫోన్ కొట్టినా, అన్న ఏదైనా మాట్లాడవని, నవ్వు వస్తుంది నాకు నగరం అని అట్లా ఉంటుండే అనమాట. ఆయన చాలా మంచివాడు. అట్లా ఆయనతోటి పంచుకుంటాం మేడం.